బీసీల 42 రిజర్వేషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో అయితే నిన్న ఎస్ఎల్పి కొట్టేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి? అసలు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు సాధ్యమైద్దా? అసలు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్తో పాటు ఎన్నికలు జరుగుతాయా లేదా? ఇలాంటి లీగల్ అంశాలపై మనతో మాట్లాడడానికి మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వక్లాబర్ కృష్ణమోహన్ గారు ఉన్నారు. డాక్టర్ సార్, ఏంటి ఓవరాల్గా చెప్పండి, బీసీలకు 42% రిజర్వేషన్ ఎప్పుడు సాధ్యమైద్ది, ఎలా సాధ్యమైద్ది? అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే వారు ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రు, బీసీల ఓట్లన్నీ తీసుకున్నారు, గెలిచినప్పటి నుండి మా మీద రాజకీయ డ్రామాలు చేస్తున్నారు తప్ప ఆ 42% నిలబెట్టడానికి చిత్తశుద్ధిగా ఈ రోజు వరకు కూడా ప్రయత్నం చేయడం లేదు. ఇవాళ జస్టిస్ బంద్ ఫర్ జస్టిస్ అని చెప్పేసి ఇవాళ బంద్ జరగబోతున్నది రేపు. ఎందుకు బీసీ సంఘాలన్నీ ఏకమైనవి? రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలకు భిన్నంగా బీసీ సంఘాలన్నీ ఏకమైనవి. రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాయి. బీసీలకు జనాభా దమాషా ప్రకారం వాళ్ళకు అవకాశాలు రావాలి, కనీసం మీరు ఇచ్చినటువంటి హామీ మేరకైనా 42% ఇవ్వమని చెప్పి యావత్ సమాజము, యావత్ రాజకీయ వ్యవస్థ, సమాజంలో ఉన్నటువంటి తటస్థులు అందరూ కూడా అవునయా, ఎవరి వాటా వాళ్ళు అడుగుతున్నారు, తప్పే ఉన్నది, అది నెరవేర్చడంలో నువ్వెందుకు అన్ని తప్పుడు పద్ధతులు అవలంబిస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నారు. అది రేవంత్ రెడ్డి గారు గమనిస్తలేరు. ఇవాళ ఏమనుకుంటున్నారంటే జస్టిస్ ఫర్ బంద్ అంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి ఏదైతే ఈ గడువు ఉన్నదో, ఏదైతే జీవో 9 నిలుపుదల చేసినదో దానికే పరిమితం అని చెప్పి సంతోషపడుతున్నారు. అది కాదు. ఇవాళ మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఏమీ చెక్కు పెట్టినటువంటి వాళ్ళు మా బీసీల వరకు వచ్చేవారికి ఎందుకు పెడుతున్నారని చెప్పి ఇవాళ న్యాయస్థానాలను కూడా ప్రశ్నించేటటువంటి దిశగా ఉద్యమం జరుగుతున్నది. అంతేగాని రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కథలన్నీ కరెక్ట్ అని కాదు. ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను, సమాజంలో అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, అన్ని వర్గాలు ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ శాసనసభలో ఫిబ్రవరి 16, 2024న ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది నేను రాయలే, రేవంత్ రెడ్డి గారు అనేది కూడా ఉన్నది. దీంట్లో పదే ముఖ్యమంత్రి గారికి గనక, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గనక ఎలాంటి విభేదాలు ఈ సమాజంలో సృష్టించకూడదు అనేటువంటి ఒక మంచి ఉద్దేశం ఉంటే ఈ స్టేట్మెంట్ ఏందండి? మేము చేసినటువంటి సిపెక్ సర్వే ద్వారా ఈ రాష్ట్రంలో ఓసీలు ఇంతమంది ఉన్నారు, బీసీ కులాలు ఇంత జనాభా ఉన్నాయి, ఎస్సీలు ఇంతమంది ఉన్నారు, ఎస్టీలు ఇంతమంది ఉన్నారు, వీటి మీద మా గణాంకాలు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి దీని ప్రకారం మేము నిర్ణయాలు తీసుకుంటాం. 42% రిజర్వేషన్ నిలబెట్టడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలను కూడా సమృద్ధిగా చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏందండి? ఇవాళ బీసీ అని చెప్పారు, బీసీలో ముస్లిం మైనార్టీలు మినహా అని చెప్పి ఇది మొత్తం 46.25% ఉన్నారు. అంటే బీసీలు 46.25% ఉన్నారు, ముస్లిం మైనార్టీలు మినహా. ఈ ముస్లిం మైనార్టీలు అనే పదం ఎందుకు ఇక్కడ? అంటే హిందువులు అని చెప్పే ప్రయత్నమా? ఇక్కడ ఎవరు 46.25% ఉన్నారన్నారు. తర్వాత ముస్లిం మైనార్టీలలో మొత్తం 12.56% ఉన్నారు, అంటే ముస్లిం మైనార్టీలట. తర్వాత చూడండి, ఇంకో మాట ఏమంటారు, ముస్లిం మైనార్టీలలో బీసీలు 10.8% అంటారు, ముస్లిం మైనార్టీలలో ఓసీలు 2.45% అంటున్నారు. అంటే ఇక్కడ ఇన్నిసార్లు ముస్లిం 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 అనే పదం ఎవరి కోసం వాడతారు మీరు? బీసీలు ఇంతమంది ఉన్నారు, మైనార్టీలు ఎంతమంది ఉన్నారు. మరి ముస్లిం మైనార్టీలు అంటే మరి మైనార్టీలు సిక్కులు, బౌద్ధులు, మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్లు ఎంతమంది ఉన్నారు? ఒక ముస్లింలకే పరిమితం ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఇది సమాజంలో ఏదో ఒక అలజడి సృష్టించాలనేటువంటి ఒక రహస్య ఎజెండా ఈ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఉందని విమర్శించడంలో తప్పే ఉన్నది, ఆరోపించడంలో తప్పే ఉన్నది చెప్పండి. నేను రాయలే కదా, నేను రాయలే కదా, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి 16, 24 ఇచ్చినటువంటి అసెంబ్లీలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కదా. ఇది అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి మీ అందరికీ ఇచ్చిందే కదా, ఎవరి దగ్గరైనా ఉంటుంది కదా. మొదటి నుంచి బీజేపీ కూడా అదే వ్యతిరేకిస్తుంది. 10% రిజర్వేషన్ ముస్లింల పేరిట, అంటే బీసీల పేరిట 10% దోచిపెట్టడానికి బీజేపీ వ్యతిరేకం అని చెప్పేసి చెప్తారు. అదే అలాంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇన్నిసార్లు ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అన్నప్పుడు సిక్కులు వస్తారు, బౌద్ధులు వస్తారు, మిగతా వాళ్ళు ముస్లిం మైనార్టీలు కూడా వస్తారు. మీరు ముస్లిమేతర బీసీలు, ముస్లిం బీసీలు, ముస్లిం ఓసీలు, ఇన్నిసార్లు ముస్లిం అనే పదం ఎందుకు పడతారు మీరు? ఈ సమాజాన్ని
ముస్లిం దాంతో విభజిస్తున్నారా? అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇవాళ బీసీ రిజర్వేషన్లు మాకు 42% ఇవ్వయా అంటే నువ్వు లెక్కలు చేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇదేంది? ఖచ్చితంగా అడుగుతారు కదండి. మా హిందువుల సంగతి ఏందని చెప్పి భారతీయ జనతా పార్టీ అడగడం తప్పే ఉన్నది. భారతీయ జనతా పార్టీ మా బీసీలకు నువ్వు 42% అన్నావు కదా, మరి మమ్మల్ని 46% అనే చూపించి 42% ఎట్లిస్తావు? సాధికారికంగా ప్రామాణికమైనటువంటి గణాంకాలు ఎట్లా ఉంటుంది అంటే 46%లో ఒక 4% ఎదిగి ఉన్నారు, 42% రిజర్వేషన్లు ఇస్తాం అనేటువంటిది తార్కికంగా న్యాయస్థానంలో ఎట్లా నిలబడుతుంది? అంటే మొదటి నుండి కూడా ఈ 42% ఎట్లా వీగిపోవాలి, సమాజంలో ఎట్లా విచ్ఛిన్నం తీసుకురావాలి, మతాల మధ్య ఎట్లా చిచ్చు పెట్టాలి, బీసీల మధ్య ఎట్లా చిచ్చు పెట్టాలి? నువ్వేం చెప్పినావండి? నీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో నువ్వేం చెప్పినావు? ఏబిసిడి వర్గీకరణ ఉపవర్గీకరణ చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నావు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి ట్రిపుల్ టెస్ట్లో కూడా ఏం చెప్పింది? పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్, రాజకీయ వెనుకబాటుతనం ఆధారంగా గ్రామాన్ని యూనిట్గా తీసుకొని వాళ్ళకు గనుక రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి సామాజిక వర్గాలకు ఆ విధంగా శాస్త్రీయంగా గణించి ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వమని చెప్పింది సుప్రీంకోర్టు. మనం వర్గీకరణ ఎందుకు చేయవు? ఏబిసిడి వర్గీకరణ చేస్తేనే కదా నువ్వు ఒక చట్టబద్ధమైనటువంటి కమిషన్ వేసి గ్రామం వరకు వెళ్ళి మొత్తం లెక్కలు తీసి ఇగో ఈ 130 కులాల్లో ఇవాళ ఇన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు మేము ఇవ్వబోతున్నాం అనేటువంటి ఒక మాట నువ్వు ఎందుకు చెప్పడం లేదు? నువ్వు ప్రజాపాలన అయితే ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోతే. ఇవాళ నేను అడుగుతున్నా, మా సంచార కులాల వాటా ఏది? మా బీసీ వర్గాల్లో ఉన్నటువంటి అసలు ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్ళకి ఏది? మా బీసీ డీలో ఉన్నటువంటి వాళ్లకు రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్లకు నువ్వు ఏం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నావు? నువ్వు చెప్పినటువంటి ఉపవర్గీకరణ మాట ఏమైపోయింది? విద్యా ఉద్యోగ రంగాల్లో ఏబిసిడి వర్గీకరణ ఉండడం ద్వారా ఏ గ్రూపులోనో బి గ్రూప్లోనో కొంత అవకాశం జరుగుతున్నది, కొంత మేలు జరుగుతున్నది. ఇవాళ రాజకీయాల్లో కూడా నువ్వు వర్గీకరణ చేసి మాకు అవకాశాలు ఇస్తే రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి కులాలు కనీసం వార్డు మెంబర్లనే అవుతారు కదా, ఎంపీటీసీలనే అవుతారు కదా. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం మీద మేము ఎప్పుడు నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాం. మీరేమో చిత్తశుద్ధి లేదంటారు, కాంగ్రెస్ పార్టీ ఏమో చాలా శాస్త్రీయంగా చేసినాం, భారతదేశానికే మేము ఒక దిక్సూచి బీసీ రిజర్వేషన్ సంబంధించి కులగణన కానీ ఇది వేరే రాష్ట్రాలు కూడా చూసి నేర్చుకోవాలి, అవసరమైతే కేంద్రం కూడా కులగణన కూడా ఇదే ప్రాసెస్లో కూడా చేయాలని చెప్పేసి పదే చెప్తుంది ప్రభుత్వం. మరి ఏం చెప్తారు దానికి? ఏది శాస్త్రీయంగా చేశారు? మీరు చేసినటువంటి సిపెక్ సర్వే ఎవరు చేశారు? మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేశారు. మీ డిపార్ట్మెంట్ చేసేటటువంటి మీ బ్యూరోక్రాట్ సర్వేలను ఎవడు పట్టించుకుంటాడు? లీగల్లీ ఇన్వాలిడ్. ఒక చట్టబద్ధమైనటువంటి కమిషన్ కనుక వేసి ప్రెసిడెంట్ గారి అసెంట్తో 340 కిందనో లేకపోతే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 కింద చేసి ఉంటే అందరం విశ్వసించేవాళ్ళం. మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మీ అధికారులతో చేయించి మీ దేశానికి రోల్ మోడల్ అంటే మీ రోల్ మోడల్ మరి ఎందుకోసం హైకోర్టులో పెడతలేరు? ఎందుకోసం సుప్రీంకోర్టులు ఇస్తలేరు? మీ లెక్కలను ఎందుకు బయట పెడతలేరు? లెక్కలు బయట పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. నా కులం ఎంత ఉన్నదో నేను తెలుసుకోవాలి కదా, నాకు నా జనాభా కరెక్ట్ ఉందో లేదా, నా పరిస్థితి ఎట్లుందో లేదో నువ్వు బయట పెట్టి నా ఒపీనియన్ తీసుకున్న తర్వాత కదా అది శాంటిటీ వచ్చేది. కాబట్టి ఇదంతా కూడా అది కహాని. సిపెక్ సర్వే అనేటువంటిది అశాస్త్రీయమైనది. మనం ఎవరం ఎన్ని మాట్లాడినా, మనం ఏ కార్యాచరణ చేపట్టినా అల్టిమేట్గా గౌరవ హైకోర్టు గౌరవ సుప్రీంకోర్టులో మనం తేల్చుకోవాలి. ఈడబ్ల్యూఎస్ గురించి మనం 10% ఎట్లిస్తామని మనం అందరం ప్రశ్నిస్తాం, కానీ సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. ఆ విధంగా ఒప్పించడానికి కావాల్సినటువంటి గణాంకాలు ఇవాళ బీసీలకు ఉండాలి. ఆ గణాంకాలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆ లెక్కలు జరిగినప్పుడు మా నాయకులందరూ కూడా మా బీసీల లెక్కలు తగ్గినాయి అని చెప్పి ప్రశ్నించారు కదా. ఎవరు ప్రశ్నించలేదు? కృష్ణయ్య గారు అడగలేదా? ఇంకా మిగతా నాయకులు అడగలేదా? ఎవరు అడగలేదు చెప్పండి. మా లెక్కలు తగ్గినాయా, మాకు అన్యాయం జరిగింది, మళ్ళీ మొత్తం లెక్కలు చేయండి అని చెప్తే కూడా ఊరికనే 10 రోజులు తమాషా చేసేసి ఇంతే అని అన్నారు తప్ప ఇంటింటికి వచ్చి మళ్ళీ ఎవరెవరైతే నమోదు చేసుకోలేదో వాళ్ళందరూ నమోదు చేసినరా? ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, 50% దాటాలి అనేటువంటి ఒక సంకల్పం మీకు ఉన్నప్పుడు మీరు ఒక చట్టబద్ధమైన కమిషన్ వేసి చేయించారనుకోండి, మేమెంత చాలా పగడ్బందీగా చేసినాం. ఒక క్వాసీ జ్యుడిషియల్ నేచర్ ఉన్నటువంటి ఒక సివిల్ కోర్టు పవర్ ఉన్నటువంటి ఒక కమిషన్ ద్వారా ఇగో ఈ 2 సంవత్సరాలు ఈ సంవత్సరం ఇదంతా చేసినాం. స్వతంత్రంగా కమిషన్ చేసింది. ఇంతమంది నిపుణులు పాల్గొన్నారు, ఇంతమంది నిపుణ సంస్థలు పాల్గొన్నాయి. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్ని రంగాలకు సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ చేసినాం అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా?
గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారి కమిటీ వేసిండ్రు, గొప్ప నిపుణులు ఉన్నారు. కానీ అందులో చాలామందికి భారతదేశ భౌగోళిక స్థితిగతులు, కుల స్థితిగతులు, కుల ఆచారాల గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. ఆర్థికవేత్తలను పెట్టారు, ఈ దేశం గురించి అసలు అవగాహన లేనటువంటి వాళ్ళని పెట్టారు. వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతి కావచ్చు, కానీ నువ్వు సామాజిక సమీకరణలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక స్థితిగతులను అవబోసన పట్టినటువంటి నిపుణులు దానిలో ఎవ్వరు లేరు. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు పెద్దవాడైనా గొప్పవాడైనా సామాజిక స్పృహ కలిగినటువంటి వాడైనా ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన కమిటీ మాత్రమే, వర్కింగ్ గ్రూప్ మాత్రమే, అడ్వైజరీ కమిటీ మాత్రమే. ఆ కమిటీ చేసేటటువంటి దానికి కూడా చట్టపద్ధతి ఉండదు. కాకపోతే వాళ్ళంతా గొప్పవాళ్ళు కాబట్టి కొంత లీగల్గా కాకుండా కొంత ఉపయోగపడుతుందని చెప్పి అనుకోవడానికి. కాబట్టి ఈ ప్రశ్నలకు సంధించడానికి కావాల్సినటువంటి భూమికను ప్రభుత్వం ఎందుకు ఏర్పరుస్తున్నది? చట్టబద్ధమైన కమిషన్లను కనుక నువ్వు ఇచ్చి క్వాసీ జ్యుడిషియల్ నేచర్లో సివిల్ కోర్టు పవర్స్తో కనుక నువ్వు ఒకవేళ కమిషన్లను ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ ప్రశ్నలు రావు కదా. ఇన్ని సమస్యలు ఉంటే మరి బీసీ సంఘాలు ఎందుకు మొత్తం 40% రిజర్వేషన్ వచ్చినట్టే సీఎం దగ్గర పోయి దండలేసి శాలువాలు కప్పి మొత్తం ఇంత హడావుడి ఎందుకు చేసినట్టు? బీసీలకు అప్పుడే 42% రిజర్వేషన్ వచ్చినట్టు ఇంత ప్రెస్ మీట్లు కానీ ఇంత హడావుడి ఎందుకు? ప్రభుత్వాన్ని మన మెచ్చుకోవడం ఎందుకు? ఇదంతా ఎందుకు జరిగింది? మరి టెక్నికాలిటీస్ మా వాళ్ళకి తెలియదు కదా. నేను బీసీ కమిషన్ చైర్మన్ కూడా మెంబర్ కూడా చేసిన కాబట్టి నాకు అవగాహన ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు? 42% వచ్చింది అనుకుంటారు. అరే ప్రభుత్వం మంచి చేసింది కదా, మనం ఎవరైతే ఏంది, ఆయన రెడ్డి అయితే ఏంది, ఇంకోటి అయితేంది మంచి చేసినప్పుడు వాళ్ళకు అభినందించడంలో తప్పేమనుకున్నారు. కానీ ఈ టెక్నికాలిటీస్ నేను మొదటి నుంచి చెప్తున్నాం. అయితే వాళ్ళు ఏమనుకున్నారు? ఇతను ఒక రాజకీయ పార్టీలో ఉండి ఇంకో రాజకీయ పార్టీ ఇవన్నీ ఆలోచన చేస్తుండ్రు కాబట్టి, లేదా నాకు పదవి రాలే కాబట్టి విమర్శిస్తున్నా అనుకున్నారు కొంతమంది, అందరూ కాదు. కానీ నేను ఏమంటున్నా, ఆ రోజు అదే మాట చెప్తున్నా, ఈ రోజు అదే మాట చెప్తున్నా. నేను ఇవాళ చెప్పినటువంటి మాటల విషయంలో మీరు గౌరవనీయ ఈశ్వరయ్య గారిని అడగండి చెప్తారు, గౌరవనీయ చంద్రకుమార్ గారిని అడగండి, ఇంకెవరైనా హైకోర్టు జడ్జిలు అవకాశం ఉంటే అడగండి. చట్టబద్ధమైన కమిషన్ లేకుండా ప్రభుత్వమే ఒక బ్యూరోక్రాట్స్ డిపార్ట్మెంట్ ద్వారా చేసేటటువంటి సర్వేకు లీగల్ వ్యాలిడిటీ ఉంటుందా? మన కళ్ళ ముందు జీఏడీ బీహార్లో చేస్తే జీఏడీ ద్వారా ఎట్లా చేస్తావా అని చెప్పి ఆ రిజర్వేషన్ల చట్టాన్ని కొట్టివేసింది కదా పాట్నా హైకోర్టు. ఆ విషయాలు తెలిసి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ జీఏడీ అయితే ఇక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే తలకే కొట్టుకోవడానికి. కాబట్టి ఇవాళ ఉద్దేశపూర్వకంగా 42% రిజర్వేషన్లు నిలబెట్టేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశం లేదు. ఏదో ఒక కలతలు సృష్టించి ఒక డివైడ్ రూల్ చేస్తూ విభజించి పరిపాలించనేటువంటి ఆ యొక్క జీర్ణం చేసుకునేది కదా పార్టీ. దాన్ని ఇవాళ మా వర్గాలలో చిచ్చుపెట్టి మమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి ప్రాంతాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నది తప్ప దీనిలో మరొకటి లేదు. 42% రిజర్వేషన్ నిలబెట్టుకోవాలంటే నీ నివేదికలన్నీ బయటపెట్టు, పబ్లిక్ డొమైన్లో పెట్టు, అందరి ప్రశ్నలు అడుగు, తప్పులుంటే సరిదిద్దుకో, చట్టబద్ధమైన కమిషన్ ద్వారా సమగ్రంగా అధ్యయనం చేయించు. 1 సంవత్సరం చేయించి ఇప్పుడైతే 2 సంవత్సరాల దాకా టైం పట్టింది కదా. ఇదే ఆనాడే చట్టబద్ధమైన కమిషన్ వేసి, ఒకటి చట్టబద్ధమైన డెడికేటెడ్ కమిషన్ వేసి ఈ సర్వే మొత్తం చేయించి రిపోర్ట్లన్నీ తీసుకొని ఈ అనాలిసిస్ అంతా చేసి నువ్వు సిద్ధంగా ఉంటే గౌరవ న్యాయస్థానాల్లో కూడా నువ్వు నిలబడేది. ఏమాత్రం అవకాశం ఉన్నా కొట్టివేయడానికి వీలుగాను అన్ని తయారు చేసి నేను బీసీలకు కట్టుబడి ఉన్నా అంటే ఎవరు నమ్ముతారండి మిమ్మల్ని? కాబట్టి ఇది గౌరవం లేనటువంటి మా వర్గాలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే నిబద్ధతగా ఏళ్ల తరబడి పోరాటాలు చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పథకాలు పెట్టించినటువంటి మహానాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళు విశాలంగా ఆలోచించేది ఏంటంటే మా వర్గాలకు ఏదో పద్ధతిలో న్యాయం జరుగుతుంది కదా అని. కానీ మనకు పుట్టి ముంచే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తున్నారనేటువంటి అసలు విషయాన్ని మనం గమనించాలి. ఇవాళ హైకోర్టులో మనకు స్టే వచ్చింది. ఇవన్నీ బీసీ సంఘాలకు తెలియదా? ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా 40 సంవత్సరాల నుంచి బీసీల లీడర్, బీసీల టైగర్ అని చెప్పేసి కొట్లాడుతుంది. ఇవన్నీ ఆయనకు తెలియదా? మరి ప్రభుత్వాన్ని దగ్గరుండి మెచ్చుకుంటుండు, జీవోల ద్వారా వచ్చేస్తుందని చెప్పేసి, జీవో ద్వారా సాధ్యమైందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు మాట మార్చి 9th షెడ్యూలే మనకు శరణ్యం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఆయన మొదటి నుండి కూడా 9th షెడ్యూల్ అనే మాటనే మాట్లాడిండు. ఆయన జీవో అన్నది ఎప్పుడండి రాష్ట్రపతి గారికి పంపకుండా ఇక్కడ 2 బిల్స్, బిల్ 3, బిల్ 4 ఎప్పుడైతే నువ్వు ఆమోదించినవో దాన్ని ఇక్కడ 31C కింద రిజర్వ్ చేయకుండా నేరుగా అప్పుడే జీవో తీసి, గవర్నర్ గారి సంతకంతో అప్పుడే జీవో తీసి ఎన్నికలకు ఎవడన్నా అడ్డుకుంటే అవసరం అనుకుంటే మళ్ళీ కూడా మన చట్టసభలో ఆమోదించుకొని 31B కింద మనం 9th షెడ్యూల్లో పెట్టుకుందామని చెప్పి ఆయన మాట్లాడి. ఆయన LLM అండి, లాయర్ అండి. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేసిన వాడు, లాయర్. ఆయనకు అడ్వకేట్, ఆయన న్యాయ నిపుణుడు. ఆయన మొదటి నుండి ఏమంటున్నాడు? 9వ షెడ్యూల్లో పెట్టమని చెప్పాడు. 9వ షెడ్యూల్లో పెట్టమని ఎందుకు అడుగుతున్నాడంటే ఈ బిల్స్ ఎప్పుడైతే ఆమోదం అయినాయో వెంటనే పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి 9వ షెడ్యూల్లో పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు, మంత్రులంతా కూడా డిమాండ్ చేశారు. అప్పుడు ఏమనుకున్నారు?
బిల్స్లో గవర్నమెంట్ 9వ షెడ్యూల్లో పెట్టమని కోరింది, కేంద్రమే ఒకవేళ చేస్తలేదు అనేటువంటి భ్రమ కలిగించే విధంగా అప్పుడు వాళ్ళు ప్రవర్తించారు. కానీ ఈ బిల్లులలో బిల్లు 3లో కానీ బిల్లు 4లో కానీ 9వ షెడ్యూల్లో పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరలేదు. ఈ విషయం గోప్యంగా ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి తప్పిదం మళ్ళీ అల్టిమేట్గా ఎవరిదయ్యా అంటే మళ్ళీ ప్రభుత్వాందే. ఏనాటికానాడు పారదర్శకంగా ఉండి, ఏనాటికానాడు సంఘాలతో మాట్లాడి, ఏనాటికానాడు అఖిలపక్ష సమావేశాలు పెట్టి, అవసరం అనుకుంటే గౌరవ రాష్ట్రపతి గారిని, గౌరవ ప్రధానమంత్రి గారిని, గౌరవ హోమ్ మినిస్టర్ గారిని మీరు అఖిలపక్షాన్ని కల్పించి ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పద్ధతిలో కనుక మీరు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతే నిజంగా రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకునేవాళ్ళం. ఇవాళ ప్రతి దాంట్లో కూడా సీక్రెట్గా పెట్టి సమాజాన్ని తప్పుదోవ పట్టించి ఆయన మెప్పు పొందుతున్నా కదా అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నాడు. ఇవాళ బీసీలు అందరూ కూడా మేల్కొంటున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను తప్పనిసరిగా నిలదీసేటటువంటి సమయం ఆసనమైందని చెప్పి నేను వారికి హెచ్చరిక చేయదలుచుకున్నా. గమనించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఓకే, 42% రిజర్వేషన్ సంబంధించి వాళ్ళకు ఇవ్వడం ఇష్టం లేదు. మరి బీజేపీ పార్టీ చేయొచ్చు కదా, కేంద్రంలో ఉంది. మొన్న కేటీఆర్ కూడా కలవడానికి వచ్చినప్పుడు ఇది కేవలం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కూర్చొని చేసుకుంటే జస్ట్ ఛాయ్ తాగే టైంలో 42% రిజర్వేషన్ అమలు సాధ్యమైందని చెప్పేసి చెప్తున్నారు. మరి బీజేపీ ఎందుకు చొరవ చూపెట్టట్లేదు ఆ దిశగా? ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ హైకోర్టులో ఏమడిగినరు? మీ నివేదికలు ఇవి అన్నాడు. మీరు పద్ధతుల ప్రకారం పోయినావా అన్నారు. నీ సర్వే నివేదిక కరెక్టా అన్నారు. చట్టబద్ధంగా ముందుకు పోయినావా అని అడిగినారు. అంటే నువ్వు చట్టబద్ధంగా పోలే కదా. గౌరవ రాష్ట్రపతి గారికి పంపించిన తర్వాత రాష్ట్రపతి గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఒకటేమో ఆమోదించవచ్చు, లేదా కొన్ని ప్రశ్నలతో కొన్ని అనుమానాలను నివృత్తి చేయమని చెప్పి వెనక్కి పంపవచ్చు, లేదా రిజెక్ట్ చేయవచ్చు. ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం గౌరవ రాష్ట్రపతి గారు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలతో కూడినటువంటి కొర్రీస్తో కూడినటువంటి బిల్స్ వచ్చినాయి. వీళ్ళు అక్కడికి సమాధానం పంపినారు. ఈలోపు సుప్రీంకోర్టులో అటు తమిళనాడు ఇష్యూలో కావచ్చు, అక్కడ సుప్రీంకోర్టులో కావచ్చు, గౌరవ రాష్ట్రపతి గారు బిల్లులను ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు పంపించాలి, ఎప్పుడు ఆమోదించాలి అనేటువంటి దాంట్లో సుప్రీంకోర్టే మాకు నేరుగా మాకు టైం పెడితే ఎట్లా, కొన్ని వివాదాస్పదం ఉంటాయి, కొన్ని మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి బిల్లులు ఎప్పుడు పంపాలి, ఎప్పుడు పంపడదు అనేది మా విఘ్నతకు కూడుకున్నదని చెప్పి గౌరవ రాష్ట్రపతి గారు 143(1) కింద సుప్రీంకోర్టును అడిగినారు. అది చర్చ జరుగుతున్నది. ఆ జడ్జిమెంట్ ఇప్పుడు సుప్రీంకోర్టులో రిజర్వ్లో ఉన్నది. అయితే ఇవాళ మనం అల్టిమేట్గా గమనించాల్సింది ఏంటంటే, అన్ని తప్పులు చేసి నువ్వు ఎందుకు చేయవని చేతులు ఉన్నది కదా అంటే ఎట్లా? సో రాష్ట్రపతి గారి దగ్గర పోయిన తర్వాత రాష్ట్రపతి గారు లా డిపార్ట్మెంట్ పంపుతారు, సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి పంపుతారు, అక్కడ ఒపీనియన్ తీసుకుంటారు. అవసరం ఉంటే సాలిసిటర్ జనరల్ యొక్క ఒపీనియన్ తీసుకుంటారు. ఒపీనియన్ తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాంట్లో ఏమున్నది, సుప్రీంకోర్టు 50% దాటకూడదు అనేటువంటి విషయంలో ఉన్నది. ఆ 50% దాటడానికి కావాల్సినటువంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ను ఈ ప్రభుత్వం నెరవేర్చిందని ఎట్లా అనుకోగలుగుతాం? ఇవాళ హైకోర్టులోనే నువ్వు నివేదికలు ఇవ్వలేకుండా, హైకోర్టులోనే నీ సిపేక్ నివేదిక పెట్టకుండా, హైకోర్టులోనే గౌరవ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ నివేదిక నువ్వు పెట్టకుండా, పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా, ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయకుండా, ప్రతి అడుగులో తప్పులు చేసి మమ్మల్ని చేయమని అంటే రాష్ట్రపతి గారు ఎందుకు సంతకం పెడతలేరంట? రాష్ట్రపతి గారు కూడా మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒపీనియన్ తీసుకుంటారు. కాబట్టి తప్పుల మీద తప్పులు చేసి ఇక్కడ భాజపా వ్యతిరేకిస్తున్నది, అక్కడ గవర్నర్తో సంతకం పెట్టలిస్తలేదు, రాష్ట్రపతితో సంతకం పెట్టిస్తలేరని మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మీరు మాట్లాడేది. మీరు అన్ని కరెక్ట్ చేసిన తర్వాత ప్రభుత్వాలు తప్పు చేస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు మీకు అండగా నిలబడుతుంది. ఇవాళ కోర్టులే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు కాపాడాలి? అసలు ఇక్కడ ఇంకొక వాదన కూడా వినబడుతుంది. అసలు రాజ్యాంగంలో ఎక్కడ కానీ 50% మించొద్దు, లేకపోతే 50% కానీ ఎక్కువ ఇవ్వచ్చు, లేకపోతే తక్కువ ఇవ్వచ్చు అనేది రూల్ లేదు. కేవలం కోర్టులు మాత్రమే అడ్డుకుంటున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు అభ్యంతరం లేని కోర్టులు కేవలం బీసీల కాడికి వచ్చేసరికి ఎందుకు అడ్డుకుంటున్నాయని సంబంధించి కూడా కొన్ని వాదన వినపడుతుంది. దానికి ఏం చెప్తారు? ఎస్, యు ఆర్ రైట్, మీరు మాట్లాడేది కరెక్ట్. 243(d)(t)లో ఏం చెప్పినారంటే ఎస్సీ ఎస్టీలకు, లోకల్ బాడీకి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం అని చెప్పారు. ఇందిరా సహానీకి ఏది కృష్ణమూర్తి 243(d)(t)లో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం, బ్యాక్వర్డ్ క్లాసెస్కి మాత్రం D6 T6లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బీసీలకు రిజర్వేషన్లు పెట్టుకోమన్నారు. అక్కడ శాతం చెప్పలే, ఏమనలేదు. ఇందిరా సహానీ కేసులో మాత్రం విద్యా ఉద్యోగ రంగాల్లో 50% దాటద్దని చెప్పారు. అక్కడ 50% దాటద్దని చెప్పారు. ఇక్కడ లోకల్ బాడీస్ విషయంలో రాష్ట్రాలే పెట్టుకోమని చెప్పారు. అందుకోసమే 2010లో డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో 5గురితో కూడినటువంటి చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్తో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే,
ఎస్సీ ఎస్టీ బీసీ 3 కలిపి 50% దాటద్దు. అందుకు ఒక చట్టబద్ధమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ వేసి సమగ్రంగా అధ్యయనం చేసి విద్యా ఉద్యోగ రంగ రిజర్వేషన్లు వేరు, రాజకీయ రంగ రిజర్వేషన్లు వేరు కాబట్టి రాజకీయ వెనుకబాటుతనం ఆధారంగా, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా అవకాశాలు రానటువంటి వాళ్లకు, ప్రాతినిధ్యం లేనటువంటి వర్గాలను గుర్తించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించండి ఈ 50% లోపు అన్నారు. కాబట్టి దీన్ని అంతా కూడా సైడ్ ట్రాక్ చేస్తున్నారు కదా. సుప్రీంకోర్టు 50% అన్నది. ఇంకొక దశలో ఏం చెప్పినారు, అదే ఇందిరా సాహనిలో వైవిధ్యమైనటువంటి దేశం కాబట్టి ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి ఉండకూడదు, అందరికీ సమానమైనటువంటి సమాన వనరులు, సమాజ వనరులు సమానంగా ప్రజావళికి దక్కాలి అనేటువంటి ఒక మూల సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ అన్నారు. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లను సాధికారికంగా, శాస్త్రీయంగా, చట్టబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం రుజువు చేయగలిగిందా? నివేదికలన్నీ నీ దగ్గర పెట్టుకున్నావు, నువ్వు పబ్లిక్ డొమైన్లో పెట్టి ఈ విధంగా సాధికారికంగా మేము అన్నీ చేయగలిగినామని కనుక నువ్వు చెప్పగలిగితే మాలాంటి వాళ్ళని కూడా మాట్లాడేవాళ్ళం. నీ నివేదికలలో ఏమున్నది? నీ భూసాన నివేదికలు ఏమున్నదో మాకు తెలియదు, నీ సిపేక్ సర్వే నివేదికలో ఏమున్నదో మాకు తెలియదు, గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారి నివేదికలో ఏమున్నదో తెలియదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, గౌరవ హైకోర్టుకో సుప్రీంకోర్టుకో ఇవ్వలేదు. కాబట్టి మీరు పారదర్శకంగా పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడానికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు ఇంతవరకు మీరు చెప్తుంటే అసలు ప్రభుత్వం ఎందుకు పెట్టట్లేదు? దాని వెనకాల ఏమన్నా రహస్య అజెండా ఏమన్నా ఉందా? 42% నిలబడదు. ఏదో రాసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టైప్ కొట్టుకున్నారు, పెట్టుకున్నారు. అవి బయట పెడితే వాళ్ళ పరువు పోతుంది. కాబట్టి పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ప్రజాస్వామ్యంలో కొన్ని మెథడ్స్ ఉంటాయండి. ఆ మెథడ్స్ను మనం ఫాలో కావాలి. 50% లోపు చేస్తున్నప్పుడు ఏ ప్రశ్నలు ఉత్పన్నం కావు. 50 దాటుతానన్నప్పుడు నీకు లీగల్ శాంటిటీ ఉందా, నీది చట్టబద్ధమైన కమిషనా, నువ్వు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ నిరూపించగలిగినవా, నువ్వు ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ నిరూపించగలిగినవా, ఏ కులం జనాభా ఎంతున్నదో చెప్పగలిగినవా, ఆ జనాభా యొక్క ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నట్టు ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి నువ్వు హైకోర్టుకు పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, ఏ కోర్టుకు పోయినా ఇదే వస్తుంది. ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా మేము అందరం ఒకటే అభిప్రాయం. 10% జనాభా లేకుండా 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఎప్పుడో 2006లో 7లో మేజర్ జనరల్ సిన్హో కమిషన్ నివేదికలో దాంట్లో ఏమి లేకున్నా, క్వాంటిఫైబుల్ జస్టిఫైబుల్ డాటా లేకున్నా మీరు 10% ఇచ్చారు. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పి ఇందిరా సాహ్ని కేసులో సామాజిక వెనుకబాటుతనం వారికి లేదు, ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వద్దని చెప్పి 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసినా మీరు మళ్ళా ఈ మధ్య కాలంలో 3x2లో 3x ముగ్గురు ఆమోదించారు, 2 వ్యతిరేకించినటువంటి జడ్జిమెంట్లు జనహిత్ కేసులో మళ్ళీ సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. దాని మీద లార్జర్ బెంచ్ కోసం మనం ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, పెద్ద మనుషులంతా కృష్ణయ్య గారు, వీళ్ళంతా కూడా కేసులు వేసారు. అది లార్జర్ బెంచ్ మీద పోరాటం జరగబోతున్నది. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు. కానీ ఇక్కడ అల్టిమేట్గా మనం అనుకోవాల్సింది ఏంది? సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. ఎట్లా ఒప్పుకున్నావు నువ్వు బేసిక్ స్ట్రక్చర్ను డిస్ట్రాయ్ జరిగితే నేను ఒప్పుకోనని చెప్పి ఐఆర్ కోయిల్లో కేశవానంద భారతి కేసులో చెప్పినావు కదా. మరి నువ్వు 10% అనేటువంటి మాట ఎట్లా చెప్పినావు అని అడిగే ప్రశ్న మనకు ఉన్నది. మనం అడుగుతాం, మళ్ళీ కొట్లాడతాం, అది ఏనాడైనా పోతాయి అవి. కానీ బీసీల విషయానికి వచ్చేవారికి ఇవన్నీ ఎందుకు పెడుతున్నావు? మాకు జస్టిఫైబుల్ క్వాంటిఫైబుల్ డాటా అంటావు, 10 సంవత్సరాలు దాటితే ఆ డాటా పనిచేయదంటావు. మరి వాళ్ళ డాటా ఎప్పుడు పనిచేసింది? ఇవన్నీ బీసీ ప్రజావళి నుండి, బీసీ నేతల నుండి, బీసీ మేధావుల నుండి క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ అది పక్కన పెడితే ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీ మేరకు బీసీలకి ఏం మేలు చేయగలుగుతున్నావు? చట్టబద్ధంగా నువ్వేం నిరూపించగలుగుతున్నావు? కోర్ట్స్ అడిగేటటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం సాధికారికంగా ఎక్కడ చెప్పగలుగుతున్నావు? కాబట్టి ఇవాళ సమాధానాలు చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పించుకొని ఈ తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. కాబట్టి ఇవాళ బీసీలు చేసేటటువంటి జస్టిస్ ఫర్ బంద్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద కూడా అనేటువంటిది గమనించాలి. కేవలం కోర్టు ఇచ్చినటువంటి దాని మీదనే కాదు, కోర్ట్స్ మాకు చేసేటటువంటి అన్యాయం చేస్తూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తున్నది. ఈ అన్యాయాన్ని కూడా నిలదీయడానికి బీసీ సమాజం ఏకమైందని చెప్పి రేవంత్ రెడ్డి గారు గమనించాలి. ఫైనల్గా చెప్పండి, ఎట్లా సాధ్యం? మరి 9 షెడ్యూల్ అంటున్నారు, లేకపోతే జీవోలు అంటున్నారు, ఇదంతా అయిపోయింది. ఫైనల్గా బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్లా, ఎప్పుడు సాధ్యమైంది? దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా చాలా లేట్ అవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు 2 ఏళ్లకు పైగా గ్రామాలలో పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఎట్లా మరి? ఇప్పుడు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవడానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ఎప్పటికీ చెప్తున్నది. కాబట్టి మహా ఉద్యమంగా నిర్మాణం జరగాలి. ఇవాళ నేను ఒకటే అంటున్నా, చట్టబద్ధమైనటువంటి కమిషన్ను, ఆ కమిషన్లో నిపుణులైనటువంటి సభ్యులను పెట్టి ఒక సుదీర్ఘమైనటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చి
అది సుదీర్ఘంగా అన్ని కోణాల్లో అధ్యయనం చేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి గణాంకాలు, ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఇంత ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ మా రాష్ట్రంలో ఉన్నవి కాబట్టి మా రిజర్వేషన్లు మేము పెంచుకుంటాం. ఈ యొక్క 2 అసెంబ్లీ చట్టసభల్లో ఆమోదం పొందినటువంటి ఈ బిల్లులను, ఈ చట్టాన్ని మీరు దయతో ఆమోదించండి అని చెప్పి గౌరవ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి కేంద్ర ప్రభుత్వాన్ని 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి కోరాలి. ఆ ప్రాసెస్ అంతా నువ్వు చేయకుండా తప్పుల తడకగా చేసి కేంద్రం చేస్తలేదు, బీజేపీ చేస్తలేదు అనేటువంటి ఊరికే అవాకులు చెవాకులు పిలిస్తే నీ దగ్గర పసనే లేదు, నువ్వు ఇచ్చిన నీ కాగితంలో దమ్మే లేదు, నువ్వు ఇచ్చినటువంటి కాగితాలలో లెక్కలే లేవు, చేయంటే ఎవరు చేస్తాడు? ఎవరు చేస్తారు? అసలే వ్యవస్థ వ్యతిరేకమైంది బీసీలకు. ఈ వ్యతిరేకమైనటువంటి వ్యవస్థలో అన్ని తప్పుల తడకగా చేసి గవర్నర్ గారు సంతకం పెడతలేరు, రాష్ట్రపతి గారు సంతకం పెడతలేరు, భారతీయ జనతా పార్టీ సంతకం పెట్టిస్తే ఏమవుతుంది? మధ్యప్రదేశ్ ఎందుకు సంతకం పెట్టిస్తలేదు భారతీయ జనతా పార్టీ? మహారాష్ట్రలో ఎందుకు సంతకం పెట్టిస్తలేదు? గుజరాత్లో ఎందుకు సంతకం పెట్టిస్తలేదు? ఉత్తరప్రదేశ్లో ఎందుకు సంతకం పెట్టిస్తలేదు? ఈ రాష్ట్రాలలో బీజేపీ ఉన్నది కదా. హైకోర్టులు కొట్టేస్తుంటే గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే సుప్రీంకోర్టును అది చేసుకొని వస్తేనే ఒప్పుకుంటామంటే కూడా మరి సుప్రీంకోర్టుకి ఎందుకు చెప్తలేదు? కాబట్టి ఊరికనే బట్టగాల్సి మీద వారేసి అన్నిట్లలో కేంద్ర ప్రభుత్వం జడ్జిలను డిక్టేట్ చేస్తారా? గవర్నర్లను డిక్టేట్ చేస్తారా? ఎప్పటికప్పుడు రాజ్యాంగ అధికారులను డిక్టేట్ చేస్తారా? కాబట్టి భ్రమలలో బతికి చేసేదేమో చట్టబద్ధమైన పని అని చెప్తూ రాజకీయ కోణంలో భారతీయ జనతా పార్టీని అనవసరంగా అవమానపరిచే పరిస్థితి, రాజకీయ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మానుకొని సచ్చీలంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో ముందుకు పో రేవంత్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా రోల్ మోడల్ అవుతారు. మళ్ళీ ఒకసారి చేయమంటారు ఇదంతా ప్రాసెస్? 100%. మళ్ళీ ఇదంతా చేయడానికి ఎన్ని నెలలు పట్టాలి? 5-6 నెలలు పడుతుంది, 5 నెలలు పడుతుంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, వ్యవస్థలు పెరిగినాయి, సంస్థలు పెరిగినాయి. అంబాశంకర్ గారు చేసినప్పుడు 2 సంవత్సరాలు చేసిండ్రు. అరే ఆనాడు ఏ వసతులు లేనటువంటి రోజుల్లోనే బిందేశ్వరి ప్రసాద్ మండల్ కమిషను దేశవ్యాప్తంగా సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమం అద్భుతమైంది. ఈ యొక్క మండల్ కమిషన్ నివేదిక ఆధారంగానే 27% రిజర్వేషన్లు ఇస్తామని 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం తన జడ్జిమెంట్లో కితాబ్ ఇచ్చింది. పేరా 810లో మీరు చదువుకోండి ఒకసారి. ఇవాళ నువ్వు చేయలేవా? దేశమంతా 6-7 నెలల్లో మండల్ కమిషన్ చేస్తే ఒక రాష్ట్రంలో, ఒక తెలంగాణ ప్రాంతంలో ఒక 3 నెలలను రిగరస్గా నువ్వు చేయలేవా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, అంకిత భావం ఉంటే చట్టబద్ధంగా ముందుకు పోవాలి. కోర్టు ఏం అడిగినా కోర్టుకే సవాలు విసిరే విధంగా మన గణాంకాలు ఉండాలి. అప్పుడు మాత్రమే నిలబడుతుంది. చిత్తశుద్ధి ఉంటే ఈ పద్ధతులు అవలంబించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే మొదటి నుంచి ఎంపెరికల్ డేటా కానీ లేకపోతే డేటా మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం మీద కానీ అటు బీజేపీ మీద కానీ రాజకీయంగా దుమ్మేసి పోసే కార్యక్రమం తప్ప చట్టబద్ధంగా అసలు కులగణన జరగలేదు. దానికి సంబంధించి కోర్టులో కూడా వాదించేలాగా రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టే కేవలం 42% రిజర్వేషన్ ఇచ్చినాం, కోర్టులు మాత్రం కొట్టేసాయని ఒక రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నాయి. బీసీ సమాజం అంతా గమనిస్తుంది. ఈ నెల 18వ జరిగే బంద్ కేవలం కోర్టు ఇచ్చిన తీర్పు మీద కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసం మీద కూడా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఇప్పటికైనా మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఓవరాల్గా చేస్తే, ఖచ్చితంగా చట్టబద్ధంగా చేస్తే, మళ్ళీ ఒకసారి కులగణన చేస్తే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు సాధ్యమవుతుంది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఓవరాల్గా మొత్తం చేసి పంపించి 9th షెడ్యూల్లో పెడితే లీగల్గా కూడా 42% రిజర్వేషన్ అమలయ్యే సాధ్యమవుతుందని చెప్పేసి వక్లభరణ కృష్ణమోహన్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.